जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश बोधधेरी विनाद जय 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 హలో మేనేజర్ గారు, మీ బ్యాంకులో లోన్ కోసం ఒక పెద్ద కంపెనీ వాళ్ళు వస్తున్నారండి. మీ బ్యాంకులో బెస్ట్ ఎంప్లాయ్ ఎవరుంటే అతను పంపించేయండి అర్జెంటుగా. వాళ్ళని రమ్మని చెప్పబోయా. ఒక 10 నిమిషాల్లో బ్యాంకులో బెస్ట్ ఎంప్లాయ్ గేటు ముందు ఉంటాడు. ఏంటి కొత్త రూమ్ రెంట్కి తీసుకున్నావా? సామాన్లేగా సర్దేద్దాం, ఒక అరగంటలో వచ్చేస్తా. వాళ్ళు కొనాల్సిన సామాన్లు లిస్ట్ రాసుకుందాం. ఏం దగ్గర బాబు, ఇదేంటి నేను పెన్నుతో రాసింది నిజమైంది? ఇదేదో మ్యాజిక్ పెన్నులా ఉందిరా. ఈసారి ఫోన్ అని రాసి చూద్దాం. ఇదేంటి ఏం రాసినా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏం రాద్దాం. మన్సూర్, మన్సూర్, ఏమైందిరా అలా అరుస్తున్నావు? ఈ పెన్ను ఎక్కడదిరా నీకు? ఓ ఇదా, మా ఫ్రెండ్ ఇచ్చిందిలే. ఏంటో అమ్మాయి ఈ పెన్ను కొన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి బాగాలేదంట. ఆ పెన్ను తనకి ఎవరిచ్చారు? అసలు నీకెందుకు ఇచ్చింది? వాళ్ళ తాత రూమ్ లో దొరికిందంట్రా. ఎక్కడైనా పడేయాలంటే భయం వేసి నాకు ఇచ్చింది. మళ్ళీ దీంతో ఏది రాయొద్దని చెప్పింది. ఆ పెన్ను నాకు ఇచ్చేరా, ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తా. డబ్బులు ఎందుకు లేరా, తీసుకో. ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోతాయి. ఏంటి ఇంకా ఏం జరగలేదు? ఈ పాటికి కనీసం 100 కోట్లైనా వచ్చి ఉండాలి కదా. ఆహా, మన బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది. చెప్పురా. నీ బ్యాంకు గురించి నీకు షాకింగ్ న్యూస్ రా దీపు. తెలుసులే మావా. ఎన్ని కోట్లు అయింది ఏంటి బ్యాలెన్స్? కోట్లు అవటం కాదురా, ఉన్న 2 కోట్లు అవడం సైబర్ స్కామ్ చేశాడు. ఏం మాట్లాడుతున్నావురా? నా బ్యాంక్ లో డబ్బులు పోవటం ఏంటి? ఏమోరా, మొత్తం డబ్బులు పోయి నేను ఒకసారి చెక్ చేసుకో. అసలు ఏమైందిరా? నా బ్యాంక్ లో డబ్బులన్నీ పోయినాయి. ఏమోరా దీపు, నాకేం తెలియట్లేదు. ఇదంతా ఈ మ్యాజిక్ పెన్ వల్లే వచ్చినట్టుందిరా. అరే బ్యాంక్ లో నీ జాబ్ తీసేసారా, మెయిల్ వచ్చి చూసుకో. నాకేంటో తేడాగా ఉంది. ఈ పెన్ నాకొద్దు, నువ్వే ఉంచుకో. అసలు ఏమైందిరా? ఆ పెన్తో నేనేం చేశా? నేను 100 అని దాస్తే 100 రూపాయలు వచ్చినాయి. ఫోన్ అని దాస్తే ఫోన్ వచ్చింది. కానీ ఇప్పుడు డబ్బు ఉన్నాడు అవ్వాలంటే వస్తే నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకేం అర్థం కావట్లా. ఇదేదో చేతపడి పెన్రా. ఏం కాదురా, నువ్వు కూడా ఏంది అమ్మాయిలాగా మాట్లాడుతున్నావు? పిచ్చి కింద ఏంది? ఇప్పుడు నాకున్న జాబ్ పోయింది, సోనియాతో బ్రేకప్ అయింది, బ్యాంకులో రూపాయి లేదు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏదో ఒకటి చేస్తా, ఇక్కడి నుంచి బయటపడతా. ఆగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. ఆగిన శ్వాసలో ఆశయముంది, అది నిన్ను ముందుకు నడుపుతుంది. అన్న, ఇక్కడ ఏదైనా పని ఉంటే ఇప్పించండి అన్న. ఆ రాళ్ళు మోసే పని ఉంది, చేస్తావా? అలసిపోవద్దురా పెద్ది, గెలుపును వై తిరిగి రా. ఏంట్రా ఈ పనులు? ఏమైందిరా నీకు? ఏమనుకుంటున్నా ఏంది? నాతో ఉంటే మీకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. వెళ్ళిపోరా. ఆ పెన్నుతో ఏం రాస్తే అది జరుగుతుందన్నావుగా, ఇప్పుడు నేను రాస్తా. ఈడు చూడరా, బ్యాంకులో పెద్ద హీరోల బిల్డప్ ఇచ్చేవాడు ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నాడు. ఏమైనా అనుకుంటారా, ఏదో కంపెనీ పెడతా పొడి చేస్తా అనేవాడు, ఏమైందో అది.
₹1 ఇన్వెస్ట్ చేస్తే చాలు 1 lakh రిటర్న్ ఇస్తామని చెప్పి ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసిన వెబ్సైట్ ఓనర్ ఈరోజు మన ముందు లైవ్ టెలికాస్ట్లో ఉన్నారు. ఎవరో తెలుసుకుందాం. మీరు చెప్పినట్టుగా ₹1కి 1 లక్ష రిటర్న్ ఇవ్వబోతున్నారా? ఇఫ్ యూ ఆస్క్ గాడ్ టు మేక్ యూ ఏ కింగ్, హీ విల్ గివ్ యూ వార్, నాట్ ఏ క్రోన్. నాకు ఒక మ్యాజిక్ పెన్ దొరికింది. ఇక నేను ఏదైనా చేసేయచ్చు, ఈ ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకున్నాను. మొదట్లో చాలా సరదాగా అనిపించేది, కానీ నేను రాసిన ఒక కోరిక నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మేక్ మీ ఏ బిలియనీర్. ఇప్పుడు అది ప్రాక్టికల్గా అవ్వాలని ఇలా చేశాను. లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడటం కుదరదు. ఇలా చేసినందుకు మీరు అందరూ నన్ను క్షమించండి. ఇప్పుడు ఈ డబ్బుతో ఎంతమందికి వీలైతే అంతమంది చదువులకు సహాయం చేస్తా. ఈ రోజు మీరు ఇచ్చిన ₹1 వాళ్ళు రేపు లక్షలు సంపాదించవచ్చు. చదువుకోవాల్సిన వయసులో వాళ్ళ పనులు చేస్తూ ఉంటే వాళ్ళలో నాకు నేను కనబడ్డాను. జస్ట్ ఇమాజిన్, అదే స్థానంలో మన ఇంట్లో పిల్లలుంటే ఊహించే సాహసం కూడా మనం చేయలేం సార్. అందుకే ఈ 100 కోట్లు పిల్లల ఫీజుకి ఇచ్చేస్తున్నా. మీరు ఈ 100 కోట్లు చదువులకి ఇవ్వాలనుకోవటంలో ఏదైనా పర్సనల్ రీజన్ ఉందా? బ్రో నేను కూడా ఆడతా బ్రో. ఆగు, నువ్వు మాతో క్రికెట్ ఆడతావా? ఏ కాలేజీలో నువ్వు? KLU, విజ్ఞాన్, సత్యభామ లాంటి పెద్ద కాలేజీలో చదువుకునే వాళ్ళం రా మేము. మాకంటూ ఓ బ్రాండ్ ఉంది, నీకేముంది? ఆ రోజు నా వాల్యూ వాళ్ళు డిసైడ్ చేశారు సార్. సరే మీరు పెద్ద కాలేజీ, మేము రిచ్ కిడ్స్ అని చెప్పుకునే ఆ బ్రాండెడ్ మనుషుల్లో ఒక్కరైనా వాళ్ళ పేరెంట్స్ డబ్బులు లేకుండా పైసా ఖర్చు పెట్టగలరా? మీ వల్ల కాదు, సో కాల్డ్ రిచ్ కిడ్స్. కానీ మాలాగా జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని కష్టపడే వాళ్ళు మాత్రం వీళ్ళకి లో క్లాస్. రిచ్నెస్ అనేది డబ్బులో ఉండేది కాదు, మంచి మనిషిలో ఉండేది. సార్ మీరు చెప్తున్న మ్యాజిక్ పెన్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇండియాకు ఉపయోగపడేలేదని చేయొచ్చు కదా. ఎరా నేను మళ్ళీ రూమ్కి వచ్చేయాలని రాసావా? అవునరా, నీ ఇంటర్వ్యూ కూడా చూసా. ఇది చాలా పవర్ఫుల్ పెన్ రా. ఇప్పుడు నమ్మేవరా బాబు, ఇంక ఎక్స్ట్రా ఏం రాయలేదుగా? ప్రళయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసని పాత అజస్ర ప్రకరం తిమిర లోక సమవాకారం మేక్ మీ ఏ డెమోన్ అని రాశాడేంటి? ఘోరాతి ఘోర దౌర్జన్యం. ఇది నేనే ఆపాలి. వాడు మేక్ మీ ఏ డెమోన్ అని రాస్తే నేను మేక్ మీ ఏ లార్డ్ అని రాస్తా. ఎలా అయినా ఆపుతా.